నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్ అన్నమాట. అలాగే మనకు ఏదైనా సమస్య వచ్చితే కానీ ఫిర్యాదు చేయాలంటే కానీ ఏ ఆఫీసుకు వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, అలాగే ఏ యొక్క అధికారిని కలవాలని చెప్పేసి రకరకాల అనుమానాలు అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఫిర్యాదు కూడా చేయలేరన్నమాట. దీంతో చాలామంది ప్రవాసులు కువైట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల కోసం సాహెల్ యాప్లో మనము ఫిర్యాదు చేసి కొత్త ఆప్షన్ అయితే తీసుకుని వచ్చారనమాట. కువైట్లోని ప్రవాస కార్మికులు మరియు ఉద్యోగులు కార్మిక చట్ట ఉల్లంఘనలు నివేదించడానికి మరియు అలాగే ఆఫీసు యొక్క హక్కులను పరిరక్షించుకోవడంలో సహాయపడడానికి వీలుగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సాహెల్ యాప్ ద్వారా రిపోర్ట్ టు ఆస్ అనే సేవను ప్రారంభించింది. ప్రతి ఒక్కరికి సురక్షితమైన న్యాయమైన పని వాతావరణాన్ని కల్పించడం మరియు కార్మిక చట్టాల అమలును బలోపేతం చేయడం ఈ సేవ యొక్క లక్ష్యం. సాహెల్ యాప్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్కు ఫిర్యాదులైతే మీరు సమర్పించవచ్చు. మీరు పనిచేస్తూ ఉన్న చోట మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కానీ ఏ ఆఫీసుకు ఎక్కడికి వెళ్లకుండా సాహెల్ యాప్ ఓపెన్ చేసేసి రిపోర్ట్ టు ఆస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సర్వీసెస్లో. దాన్ని ఎంచుకొని మీకు ఏదైనా సమస్య మీ యొక్క యజమానితో కావచ్చు, లేకపోతే ఏదైనా జీతాల విషయం కావచ్చు, మీకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కానీ వెంటనే మీరు ఫిర్యాదు చేయవచ్చు అనమాట. అలాగే ముఖ్యంగా ఈ కొత్త సేవ దేనికోసం సహాయపడుతుందంటే కానీ కువైట్లో ఉల్లంఘనలు తగ్గించి పని వాతావరణాన్ని మెరుగుపరచడం, వేగవంతమైన ప్రతిస్పందన ద్వారా న్యాయ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, కార్మిక చట్టాల సమ్మతిని మెరుగుపరచడం, పని ప్రదేశంలో ఉద్యోగులు మరియు కార్మికులందరినీ రక్షించడం అని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా సాహెల్ యాప్ మీరు కానీ మీ యొక్క మొబైల్లో ఉంటే కానీ దీని ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు అనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.